నమస్తే, మనతో పాటు బోర నరసయ్య గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే హౌ యూ? ఏం సార్, అసలు సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు, అధ్యక్షుడు వస్తాడు, మార్పు వస్తుంది అన్నారు. జనాలు కూడా మీరు మళ్ళీ ఇంకా ఏం చెప్పారు, ఇంకా అడుగుతా మేము అలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటే మండల అధ్యక్షులు అవుతారు, తర్వాత జిల్లా అధ్యక్షులు అవుతారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అవుతారు. ఇట్లా ప్రాసెస్ ఉంటే మేము ప్రాసెస్ ఫాలో అవుతున్నాం అని చెప్పారు. కానీ ఇంకా కూడా ఉగాది దాటింది, ఇంకా కూడా మీరు అధ్యక్షుడిని ప్రకటించలేదు, ఏమనొచ్చు? హిందీలో సామెత ఉంది, దేర్ సే ఆయా దురుస్తే ఆయా, అంటే లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వస్తారని. అందుకొరకు ఆల్రెడీ ఇప్పుడు మాకు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. అధ్యక్షుడు అంటే మీరు ఇదే మాట మాట్లాడుతున్నారు. మేము అధ్యక్షుడు ఉన్నాడు, అతని మీద పని భారం ఎక్కువ ఉంది, ఆడ కేంద్ర మంత్రి పనిచేస్తూ ఉండు, ఇక్కడ ఉన్నట్టు సమస్యలు లోకల్ సమస్యలు లేవనెత్తకపోతున్నాయి. ఒక మీ మీద వాదన వినిపిస్తుంది, మీరేమంటారు? అరే, అందరికంటే ఎస్సీయూ సమస్య మొదలు లేపింది ఎవరు చెప్పండి? మేమే కదా. ఏబీవీపీ నాయకులు ఏమో కదా. అరే ఏపీ కానీ మనం యువమోర్చా మేమే కదా దాన్ని సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ ఫైల్ చేసి దాన్ని తెచ్చింది. ఏ విషయంలో తీసుకోవట్లేదు? రైతుల సమస్యలు మేమే కదా ముందర తీసుకున్నది. కొనుగోలు సమస్య కాదు. అధ్యక్షుడు ఎక్కడ మరి? ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ పార్టీ వ్యవస్థ మీద నడుస్తుంది, వ్యక్తుల మీద నడవదు. నెంబర్ వన్. మీరు ఇంకా చాలా మందికి బీజేపీ అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తుల మీద నడిచే పార్టీలకు మనం అలవాటు పడ్డాం. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అంటే కేసీఆర్. అది వ్యక్తుల మీద అలవాటు పడ్డది అనేది అలవాటు అయింది. ఇది వ్యవస్థ మీద. రేపు కొత్త అధ్యక్షుడు వచ్చినా కూడా వ్యవస్థనే మెయిన్ నడుస్తుంది. మీరు అన్నట్లు ఏంటంటే మా కిషన్ రెడ్డి గారికి అటు కేంద్ర మంత్రిగా ఈ రెండు ఉండొచ్చు. అయినా కూడా నడ్డా గారు కూడా కేంద్ర మంత్రి గారు, నేషనల్ ప్రెసిడెంటే కేంద్ర మంత్రి. రెండు బాధ్యతలు. వారి అధ్యక్షులు ఎన్నికలు గెలవలేదు. అందుకొరకు ఏంటంటే వ్యవస్థ అధికారంలో ఉంది వేరు, ఇక్కడ అధికారంలోకి రావాలి కదా. అధికారం ఇక్కడ కాదు కదా నేను చెప్పేది. అధికారం వేరు, వ్యవస్థ వేరు. అది అధికారంలోనే మేనేజ్ చేసుకుంటారు. ఇక్కడ అధికారం రావాలంటే ఎంత కొట్లాడాలి, జనం వైపు చాలా కొట్లాడాల్సి ఉంటుంది. మేము కొట్లాడుతూనే ఉన్నాం, వ్యవస్థ కొట్లాడుతుంది, మా ప్రెసిడెంట్ కూడా కొట్లాడుతున్నారు. ఎక్కడ అంశం ఉందో అక్కడ వస్తుంది. సెకండ్ ఏంటంటే మాకు రకరకాల ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా సినిమా మంచిగా నడిస్తే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా టికెట్లు. సో అన్నీ ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే మీది ఒక్కటే కాదు కదా రాష్ట్రము, మాకు 29 రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులు అంటే సామాజిక సమీకరణ కూడా చేయాలి కదా. దక్షిణ మొత్తంలో సామాజిక సమీకరణ చేయాలి, మంచి క్యాండిడేట్స్ ఎలక్ట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటుందంటే మీకు ఒక్క తెలంగాణ రాష్ట్రమే కనిపిస్తుంది. మనం దక్షిణ భారతం తీసుకున్నాం అనుకో, ఒక 5-6 స్టేట్లలో ప్రెసిడెంట్ కూడా మేము అన్ని సమీకరణలు చేయాలి, అన్నీ సామాజిక సమీకరణ చేయాలి. సో అందుకొరకు ఏంటంటే కొంత లేట్ అవుతుంది. అంత మాత్రాన ఈ దీంట్లో ఫైర్ ఏం తగ్గలేదు, ఫైర్ మంచిగానే ఉంది. ప్రజల కార్యకర్తల నుంచి కొంచెం ప్రతికూల వాతావరణాలు వస్తలేవా? తొందరగా కావాలని ఎవరన్నా అనుకుంటారు. అంత మాత్రాన ఏ ప్రోగ్రాం ఆగదు, అన్నీ సభ్యంగా నడుస్తున్నాయి, దద్దరిల్లుతున్నాయి. ఇప్పుడు ఒక విధంగా ఏంటంటే బీజేపీలో ప్రెసిడెంట్ అనేది సమన్వయకర్త, ఈజ్ నాట్ ఎ సోలో లీడర్. ఇవాళ నడ్డా గారు కూడా మోడీ గారు యాజ్ ఎ లీడర్షిప్ ఉంటారు, సమన్వయకర్తగా ఇక్కడ ఉంటారు. ఇక్కడ బీజేపీలో ఒక పాండవ సేనలాగా బలంగా ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు. రేపు ఎవరైనా ఒక బీజేపీ ప్రెసిడెంట్ అయినా కూడా అందరము కలెక్టివ్ ఒక టీం వర్క్గానే పనిచేస్తాం. సో తొందరలోనే వస్తుంది, డోంట్ వరీ. కేంద్ర నాయకత్వం ఒక డిసిషన్ తీసుకుంది, బయట నుంచి వచ్చిన లీడర్కు అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుని వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్ఎస్ఎస్ అడ్డుకోవడం వల్లనే లేట్ అవుతుందని ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఇదంతా మీ ఊహాగానాలు. ఇప్పుడు మీరు కూడా పేపర్లు టీవీలు నడవాలి కదా. ఏదో కాంట్రవర్సీస్ క్లైమాక్స్ లేకుంటే వినే వాళ్ళకు, చూసే వాళ్ళకు, చదివే వాళ్ళకు మసాలా ఉండదు. కాబట్టి ఇంతవరకు మీకు ఎవరైనా చెప్పారా? ఇంతవరకు దీని మీద సమీక్ష కానీ డిసిషన్ కానీ నాకు తెలిసినంతవరకు ఎక్కడ కాలేదు. ఇంకా చాప్టరే ఓపెన్ చేయలే, బుక్కే ఓపెన్ చేయలే. బయట నుంచి వచ్చిన లీడర్లకు బీజేపీలో ఆదరణ ఉందా? బయట కొత్త అనేది బీజేపీలో ఉన్నవాడు బీజేపీ, అందులో బయట కార్యకర్తగా ఎదిగి వచ్చి పార్టీలో ఉన్నవాడు అదొక వర్గము, ఈ రెండు వర్గాలుగా డివైడ్ అయినట్టు అనిపిస్తుంది కదా. అట్లా ఏముండదు. ఒకసారి నాయకత్వం ఒక డిసిషన్ తీసుకుంటే అందరూ దాన్ని ఫాలో అవుతారు. అందరూ కోరుకోవటంలో, ప్రయత్నం చేయడంలో తప్పలేదు. కానీ వన్స్ డెసిషన్ టేకెన్, decision will be accepted by each and everybody.
మీరు కూడా కోరుకుంటుర్రా ఏది అధ్యక్ష పదవి రేసులో? నేను ప్రత్యేకంగా నేనైతే ఏమీ ప్రయత్నం చేయలేదు. ఒకవేళ ఒక బీసీ లీడర్ బీసీలకే ఇస్తామని ఆల్రెడీ సీఎం ప్రకటించారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బీసీ. రేపు బీజేపీ బూర నరసయ్య గౌడ్ అయితే బెటర్గా ఉంటాడు, సమన్వయకర్త, అందరితో బాగుంటాడు. ఉండాలంటే డెఫినెట్లీ చేస్తాము, రేపు గవర్నమెంట్ తెప్పిస్తాం. అంతేగాని ప్రత్యేకంగా నేనే ఉండాలని కోరుకు నాది ఒకటి, బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడాలి. తెలంగాణ ప్రజలకు బీజేపీ పరిపాలన ఎలా ఉంటుందో చూపెట్టాలి. తద్వారా బీజేపీ అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నెంబర్ 1 స్టేట్గా ఎదగాలనేది నా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యము ఏ పదవి ఉన్నా ఏ పదవి లేకున్నా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒకటి బీసీలకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చేస్తామన్నారు. కానీ కత్తి మాత్రం మీ మీద పెట్టిర్రు. మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి నన్ను అడిగే ప్రయత్నం చేస్తారు. మీరు ఏమంటారు? ఇదంతా ఏంటంటే స్కామ్స్టర్స్ ఉన్నారు కదా, ఇవాళ రేపు ఆన్లైన్స్ సైబర్ క్రైమ్ ఉంటుంది కదా, సైబర్ క్రైమ్ లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఇదొక స్కాము. వాళ్ళకు నిబద్ధత లేదు. నిబద్ధత ఉంటే జనగణన బయట పెట్టేవాళ్ళు కదా, అవునా కదా? నిబద్ధత ఉంటే బీసీ బిల్లు పెట్టేవాళ్ళు కదా, నిబద్ధత ఉంటే బీసీ బిల్లులో ఏ కమ్యూనిటీస్ ఉంటాయని పెట్టేవాళ్ళు కదా. ఏది లేకుండా ఇంతవరకు మరి జనగణన ఏదైతే చేశారో ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉందా? 46% అని ఏదో చెప్పడు, కానీ ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇంతవరకు రిపోర్ట్ ఎవరి దగ్గర ఉందా? లేదు కదా. లేనప్పుడు బీజేపీ దాని మీద ఎట్లా చర్య తీసుకుంటారు? దేనికైతే సర్దకారిత ఉండాలి కదా. కోర్టు కూడా అడుగుతుంది కదా, రేపు కోర్టులో ఏదైనా వచ్చినా కూడా ఎస్ మీరు చేశారు, మీ రిపోర్ట్ అయింది, ఏ ఆధారంగా మీరు రిజర్వేషన్ పెంచారు, ఎస్ బీసీలు ఖచ్చితంగా రిజర్వేషన్ హక్కుదారులే, దానికి బీజేపీ అనేది కట్టుబడి ఉంది. కులాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికే చేసుకోమని వాటికి వదిలిపెట్టింది. ఇప్పుడు వాళ్ళు అమలు చేయొచ్చు కదా ఇమీడియట్గా. నాకు ఒక్కటే అర్థమైంది ఏంటంటే బీజేపీ లోక్సభకు పంపాల్సిన అవసరం కూడా లేదు కదా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందులో 46% నువ్వు ఏదైతే అంటున్నావో, 42% రిజర్వేషన్ అంటున్నావో, అందులో ఏ కులాలు ఎంత, ఏ వర్గాలకు ఎంత అనే బిల్లు నువ్వు మొదలుపెట్టు. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉన్నది. ఇది కేవలం బట్ట కాల్చి మీద వేయటానికి చేసే ప్రయత్నం చేయలేదు, కానీ దీనివల్ల కాంగ్రెస్ అనుకున్నటువంటి కపట నాటకం బయటపడుతుంది. అంటే మీరు దీన్ని ఆమోదించకపోతే మీకు తెలంగాణలో ఇబ్బంది జరిగే అవకాశం ఉండదు బీసీల నుంచి? ఆమోదించాలంటే ఫస్ట్ నీ దగ్గర ఉన్నటువంటి జనగణన బయట పెట్టాలి. సెకండ్, ఇందులో హిందువులు ముస్లింలని తేడా నువ్వు ఏదైతే తెచ్చినో దాని గురించి కూడా నువ్వు బయట పెట్టాలి. ఆ స్పష్టత లేకుంటే ఈవెన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసు ఒప్పుకోదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, వెస్ట్ బెంగాల్లో మమతా గవర్నమెంటు 120 కులాలని బీసీలో చేర్చి అందులో 99 ముస్లిం కులాలని చేర్చింది. కొట్టేయటం జరిగింది. రేపు మా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మేము రిపోర్ట్ తెప్పించుకుంటాం కదా, నీ సార్థక ఏంది, మా జనాభా ఏంది, నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఎందుకంటే రిజర్వేషన్ అనేది హిందువుల్లో వెనుకబడ్డటువంటి వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు. ఏదైతే హిందువులు కాకుండా ఎవరైనా కూడా ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో పేద వర్గాలకు ఆల్రెడీ మోడీ గారు 10% ఇస్తున్నారు. అందులో ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, సిక్కులు ఉంటారు, జైన్లు ఉంటారు. అందులో మతాలకు సంబంధం ఏం లేదు. పేదరికం ఒక్క ప్రమాణికం ఆల్రెడీ 10% ఇస్తున్నాము కదా, అది ముస్లింలకు కూడా వర్తిస్తుంది కదా. అందుకొరకు ఇది కేవలం రాజకీయ డ్రామా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హోల్సేల్గా పొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా అది చెల్లం. అంటే గవర్నర్ దగ్గరనే బిల్లు ఉంది, వీళ్ళు పోయి ఢిల్లీలో ధర్నా చేసారు. మీరు దీన్ని ఎలా చూస్తారు? వెనక సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలివైన వాడు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు బీసీలు పిచ్చోళ్ళు కాదు. అంటారా బీసీలు రేవంత్ రెడ్డి? అస్సలు ఆఫ్ ఆల్ ద పీపుల్
ఎందుకంటే ఒక అహంకారం ఉన్నటువంటి వ్యక్తిని నీకు నమ్మకం కలిగించాలంటే నువ్వు ఫస్ట్ ఆ లెక్కలు బయట పెట్టు, తర్వాత మాట్లాడు. ఫస్ట్ మీరు లెక్క బయట పెట్టాడు. నువ్వు హారోస్కోప్ చేసుకున్నాకనే కదా కలిసినా లేదా చూస్తుంది. పెళ్ళికి సంబంధాలు మాట్లాడినప్పుడు ఇద్దరు జాతకాలు చూడాలి కదా. జాతకాలు దాచిపెట్టేసి సంబంధం కుదిరింది అనుకుంటే ఎట్లయితుంది? మొదలు జాతకం బయట పెట్టలేడు. ఎందుకంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో చేసింది, పెట్టింది. ఇంతవరకు బయట పెట్టలేదు. కేవలం ఇది నాటకం. ఎందుకంటే 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఈరోజు అంతెందుకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓ బీసీని ముఖ్యమంత్రి చేయరాబాయి, తర్వాత మేము నువ్వు ఏది చెప్పినా మేము వింటాం. టీపీసీసీ వేసినాం అని చెప్పి చెప్తారు. టీపీసీసీ ఏమన్నది? అది కూడా ఎన్నికలు లేనప్పుడు టీపీసీసీ రోల్ ఏముంటుంది? ఓన్లీ ఆర్గనైజేషన్ కదా. దమ్ము ధైర్యం ఉంటే, బీసీల పట్ల నిబద్ధత ఉంటే, బీసీని ముఖ్యమంత్రి చేసిన తర్వాత నువ్వు ఏ చెప్పు మేము వింటాం. లేకుంటే ఒట్టి సొల్లు కబుర్లు వద్దు. బీజేపీ కాంగ్రెస్ రెండింటికి ఉమ్మడి సీఎంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండు. ఇట్లా బీజేపీ వాళ్ళతో టచ్లో ఉంటుండు, అటు కాంగ్రెస్ వాళ్ళతో ఇద్దరికి ఉమ్మడిగా వ్యవహరిస్తుండని చెప్పేసి కేటీఆర్ అంటుండు. మీరేమంటారు? కేటీఆర్ ఆయన పార్టీ కొరకు ఏమన్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రానికి చాలా నష్టం చేస్తున్నారు. బీజేపీ మీలాంటి లీడర్ కొంతమంది బీజేపీ నాయకులు ఉండి నడిపిస్తారు అని చెప్పేసి అంటున్నారు. అది అలవాటు అయిపోయింది కదా వారికి, వేరే మార్గం లేదు కాబట్టి. ఎందుకంటే బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక భయంతో చేసే ఆరోపణలు. ఎందుకంటే రేపు బీజేపీ ఎట్లా గవర్నమెంట్ వస్తుంది, ఒకసారి బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ వేస్తే కనీసం 4-5 టర్మ్లు ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే ఫ్యామిలీ బేస్డ్ పాలిటిక్స్ చేసే వాళ్ళకు అది కష్టమవుతుంది. బీజేపీ వస్తే కుటుంబ రాజకీయాలను బొందబెడతారు. భయం. థ్యాంక్ యూ. భయంతో ఈ కేటీఆర్ ఈ మాటలు మాట్లాడుతున్నాయి. మనతో పాటు బూరా చెప్తున్నాడు. కెమెరా వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.